అత్యంత జాగ్రత్త. యాక్చువల్లీ మనం బెంగళూరు నుంచి తిరుపతి వచ్చేటప్పుడు చిత్తూరు దగ్గర ఉన్నాం. అంటే పల్నాడు వచ్చే ముందు మనకు కొంత ఫారెస్ట్ ఘాట్ రోడ్ వస్తుంది. ఈ ఘాట్ రోడ్డు తెచ్చిపెట్టు ప్రమాదాల నిలయము, అత్యంత జాగ్రత్త అవసరము. బివేర్ ఆఫ్ ఘాట్ రోడ్, డ్రైవ్ కేర్ఫుల్లీ, రీచ్ హోమ్ సేఫ్లీ అని గంగవరం పోలీసులు పెట్టారు. ఒక యమధర్మరాజు అంబోతు మీద కూర్చున్న ఫోటో ఒకటి పెట్టారనమాట. సో మేము తిరుపతికి 4:15కి రీచ్ అవుతున్నాము. దారిలో ఒక స్టూడెంట్ పలమనేరులో దగ్గర వారి ఊరు అనమాట. సరే వారింటికి కూడా వెళ్ళి వారి ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకొని అలా రిటర్న్ బయలుదేరామన్నమాట. నిన్నంతా ప్లస్ ఉదయం మనం బెంగళూరులో క్లయింట్కి డిజైన్ ఏదైతే ఇచ్చామో ఆ డిజైన్ కూడా మళ్ళీ ఇంకొంత ఇంప్రూవ్మెంట్ ఉదయం చేసి మనం బయలుదేరామండి యాక్చువల్గా. సో ఇప్పుడు హైదరాబాద్లో అదే మన తిరుపతిలో ఆల్రెడీ ప్రాజెక్ట్ నడుస్తుంది. 135 గజాల్లో 6 బెడ్రూమ్స్తో ఒక హౌస్ నడుస్తుంది, టూర్ ఫేసింగ్. కాస్త అక్కడ స్టే చేసి వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చి నైట్ అక్కడే పడుకొని ఇంకా రేపు ఉదయము బయలుదేరి వెళ్ళడానికండి. అదే దారిలో మనకు కావల దగ్గర మన ధర్మాన్ని నమ్మినటువంటి పద్మనాభరావు గారు సైట్ కొన్నారు. సో సైట్ చూసి ఒకసారి దానికి కూడా డిజైన్ మొదలు పెట్టాలి. అక్కడ పద్మనాభరావు గారు వారి యొక్క ఆతిథ్యాన్ని తీసుకోమని చెప్పారు. సో రేపు మధ్యాహ్నం ఎప్పుడైనా సరే వారి ఇంటికి వెళ్ళి లంచ్ తీసుకునే ఏర్పాటు మనకి చేస్తాము. మోస్ట్లీ యాక్చువల్గా మాది 3,000 కిలోమీటర్ల ఎయిత్ డే అనమాట. ఇంటికి వదిలిపెట్టి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు తిరగడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కంటితో చూడడం అండి. కంటితో చూడడం ద్వారా అక్కడ మన పాత శిల్పులు, స్థపతులు, ఒక కన్స్ట్రక్షన్ కట్టినటువంటి శైలి కానీ, తీసుకున్నటువంటి ఓరియంటేషన్ కానీ, ఆ యొక్క ప్రపోర్షన్స్ కానీ, అందులో ఏమి పొందపరిచారు, ఏమి చెప్పాలనుకున్నారు, ఏ రకమైనటువంటి ఆ యొక్క ఆకాశ తత్వాన్ని అక్కడ పొందుపరిచారు, దానికి మనం భగవంతుడు అని చెప్పి పిలుచుకుంటున్నాం. సో అలాంటి తత్వాన్ని తీసుకురావడానికి వారు వాడినటువంటి నాలెడ్జ్ కొన్ని 1000 సంవత్సరాల క్రితం కట్టినవచ్చు, 1500 సంవత్సరాల క్రితం కట్టినవి అవ్వచ్చు. ప్రతి స్థపతి లేదా ప్రతి ఆర్కిటెక్టు తను చేసిన పని తాలూకు ధర్మాన్ని తెలియచెప్తారు ఒక చోట. నేను ఈ రకమైనటువంటి స్కేల్ వాడాను, లేదా నేను ఈ రకమైనటువంటి కొలతలు తీసుకోవడం ద్వారా ఇటువంటి తత్వాన్ని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. అక్కడ ఉండేటటువంటి మూల విరాట్ శివుడా విష్ణువు అన్న దాన్ని బట్టి కూడా మనం వారిని బట్టి అక్కడ ఏ నక్షత్రాన్ని తీసుకొని ఉండొచ్చు అనేది ఒక అంచనాకి రావాలి. అదే రకంగా త్రివేంద్రంలో 2 రోజుల జాతీయ సదస్సు జరిగిందనమాట. ఆ జాతీయ సదస్సు 13వది. దాన్ని వాస్తు వేదిక ప్రతిష్టానని కేరళలో కొంతమంది వాస్తు జిజ్ఞాసులు, మోస్ట్లీ వాళ్ళందరూ ఇంజనీర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. ఇది గత 40 సంవత్సరాలుగా ఒక వాస్తు, ఎందుకంటే తమిళనాడు, కేరళ ఈ రెండింటిలోనూ ఈ తాలూకు మయన్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా కనపడుతుందండి. కేరళలో ఎక్కువగా టింబర్ ఆర్కిటెక్చర్ అన్నమాట. అంటే మోస్ట్లీ మట్టి గోడలు, సస్టైనబుల్ బిల్డింగ్ మెటీరియల్స్తో, ఒకటైనటువంటి వుడ్తో, ఒక పిక్చర్ రూఫ్తో, బంగాళా పెంకుతో అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్స్ అక్కడ ఉండడం అనేది జరిగింది. సో మనం ఎంతసేపు యూట్యూబ్ ఛానల్స్లో చూడడము, లేదంటే గూగుల్ ఎర్త్లో దాన్ని ఎగ్జామిన్ చేయడం అనేది దానికంటే సో ఒక పర్యటన చేసాం. యాక్చువల్గా 3,000 కిలోమీటర్లు వచ్చింది 10 రోజుల దాంట్లో.
రోజుకి ట్రావెల్ చేస్తూ కొంత అలిసిపోతున్నాం. స్టిల్ అక్కడ సందర్శన చేయడం ద్వారా ఆ నాలెడ్జ్ ఎలా అప్లై చేశారు ఈ యొక్క మాడ్యూల్స్. సో ఇప్పుడున్న మనం నమ్మేటటువంటి నాలెడ్జ్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి? ఎందుకంటే నేను నమ్ముతున్నా, కానీ వాళ్ళ ఈశాన్య ద్వారాలు, ఈ తూర్పు ఉత్తరాల మోజులు, ఈ రకమైన సరిసంఖ్యలో గుమ్మాలు, కిటికీలు, ఇదే వాస్తు. లేదంటే ఆగ్నేయ వంట చేసి నైరుతి పడుకుంటే చాలు, లేదా వాయుమేల ఇంటి ఆడపిల్లలు పడుకోబెడితే చాలు, పూజా మందిరం ఈశాన్యంలో కట్టుకుంటే చాలు, ఒక రకమైనటువంటి ధోరణులతో వాస్తు విరాజిల్లుతుందన్నమాట. అంతేగాని మూలతత్వం ఏంటి? వాస్తు అంటే అసలు వాస్తు అంటే ఏంటి? ఆ వాస్తు అని తీసుకునేటప్పుడు మన మీద మనం ఒక స్పేస్లో 4 ద్వారాల మధ్య పైన కప్పేసుకొని ఒక స్పేస్లో ఉన్నప్పుడు మన మీద పనిచేసేది ఏంటి? ఆ సబ్స్టెన్స్ ఏంటి? ఆ పల్సేషన్ ఏంటి అనేది గుర్తించకుండా సమాజాన్ని ఒక తప్పుదావ పట్టిస్తున్నారు. సో లిటరల్గా నేను చెప్తున్నా మిత్రులారా, మన మీద పనిచేసేది మనం ఉండే ఇంట్లో వాతావరణం. ఇది గట్టికి కనపడదు. అది మనం ఇచ్చే కొలతలు బట్టి దాని స్వరూపాన్ని తెలుసుకుంటుంది. అలా స్వరూపము ఆ స్వరూపం ఎలా అయినా ఉండొచ్చు, అది ఏ ఆకారమైనా ఉండొచ్చు అన్నమాట. కానీ ఎలాంటి కొలతలతో ఆ స్వరూపాన్ని తీసుకొని అక్కడ వారు ఆ యొక్క నిర్మితం చేయడం జరిగింది. అంటే ఒక వాస్తు ప్రకారం ఎందుకు అడుగుతుందంటే, ఒక ఆత్మకి శరీరాన్ని ఇస్తున్నాము. ఆ ఆత్మ యొక్క కారకత్వము ఆ ఇంట్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎలా పనిచేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసే ధర్మం వాస్తు. అంతేగాని అవన్నీ క్యాలిక్యులేషన్ చేయకుండా ఒక ఈశాన్య ద్వారాలు ఉంటే మంచిది, ఆగ్నేయంలో వంట చేస్తే మంచిది, సరిసంఖ్యలో గుమ్మాలు ఉంటే మంచిది, వీధికి ఫాలో అయ్యి కట్టుకుంటే మంచిది అన్నదాంట్లో లాజిక్ అసలు ఏమైనా ఉందా? దయచేసి గమనించండి. ఇవాళ ఈ ధర్మాన్ని ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఆలయ వాస్తు వేరు కాదు, ఒక ఇంటికి వాడేటటువంటి వాస్తు వేరు కాదు, ఆ ప్రయోగము వాడేటటువంటి పద్ధతులు వేరు. కానీ ఆయాది గణనం చేసేటటువంటి పద్ధతి రెండిటికి ఒకటే. కాకపోతే ఇల్లు కట్టుకోవడానికి పూర్ణంగా ఎక్కువ క్యాలిక్యులేషన్ చెక్ చేయవసరం లేదు, షడయాది క్యాలిక్యులేషన్ సరిపోతుందని చెప్పారు. దేవాలయాలు ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్పేస్ ఒక వైబ్రేషన్ తీసుకోవాలి కాబట్టి అక్కడ 16 క్యాలిక్యులేషన్స్ అగైనెస్ట్ స్పేస్ నుంచి డెరైవ్ చేస్తారు అనమాట. ఆ రకమైన 16 క్యాలిక్యులేషన్స్ పాస్ అయిన దాంట్లో అందులో ఉండేటువంటి వైబ్రేషన్ ఒక మూల కారకత్వం అనేది అందులో ఎవరైతే ఉంటున్నారో భక్తులు ప్రవేశిస్తున్నారో వాళ్ళని సంభ్రమాశ్చర్యాలకి గురి చేసేటటువంటి ఒక స్పిరిచువల్ యాంబియన్స్ అనేది ఇస్తుంది అనమాట. అంటే భక్తి అంటాం అనమాట. భక్తి అంటే రెజనెన్స్. అంటే నీ ఇన్నర్ కారకత్వం ఆ గుడి తాలూకు కారకత్వంతో మమేకం అవడం, స్పందించుకోవడం, దే కెన్ స్పీక్ టు ఈచ్ అదర్. ఆ రకంగా రిజనేట్ అయ్యేటట్టు చేసేటటువంటి పద్ధతులు స్పేస్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది మన సంస్కృతి తెలుపుతుంది అనమాట. అంత గొప్ప సంస్కృతి మంది. మన సంస్కృతి సోల్ సెంట్రిక్. అంటే నీ కంటికి కనపడిన యొక్క ఆర్డర్ని ఇంకా ఉన్నతంగా ఆలోచింపజేసేటటువంటి స్థితికి తీసుకెళ్ళాలి. ఆ స్థితికి ఇంటిని ఒక టూల్ కింద కారకంగా తీసుకొని నువ్వు వెళ్ళాలనుకున్న స్థితి తత్వాన్ని ఇక్కడ ఆ 4 గోడల మధ్య ఎలాగ ప్రతిష్ఠింప చేయాలి, అందులో ఉండడం ద్వారా నీ యొక్క లయ ఆ యొక్క లయ కింద ఏ రకంగా మారాలి. ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడ ఈ రకమైనటువంటి సృజన చెప్పబడలేదు. ఇది మన కేవలం భారతదేశంలో, స్పెసిఫిక్గా దక్షిణ భారతదేశంలో తమిళనాడులో మాత్రమే ఆ యొక్క ధర్మము ప్యూరెస్ట్ ఫామ్లో ఉంది. ఇవాళ మనం తెలుగు మాట్లాడేటటువంటి
ఆంధ్రప్రదేశ్ ప్రజలం కూడా ఈ యొక్క మూలాన్ని మనం అరువు తెచ్చుకున్నాం. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ ద తమిళ్ ల్యాండ్, ద గ్రేట్ తమిళ్ ల్యాండ్. అందువల్ల మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. వాళ్ళు మన పూర్వీకులే. కదా నాలెడ్జ్ అనేది అక్కడ పొందుపరిచి ఉంది, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. సో అది మానవాళి. దీని గురించి ఒక శ్రీనుకుమార్ అనేటటువంటి వ్యక్తి దాని యొక్క కమ్మదనాన్ని, ఆ యొక్క రుచిని తెలుసుకొని దాన్ని ఇప్పుడు భ్రష్టపోయినటువంటి ఈ యొక్క సిద్ధాంతాలన్నీ చూసి ఒక జాతిని జాగృతం చేయాలనుకున్నాడు. గత 15 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉన్నాడు, రేపొద్దున చేస్తూ ఉంటాడు. ధర్మాన్ని ఒక యోగ్యత కలిగినటువంటి వారికి ఇవ్వడం ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడిప్పుడే ఒక బాల్యావస్థలో ఉందన్నమాట. అంటే పాకులాడే స్థితిలో ఉందన్నమాట. ఒక 5-6 నెలల బాలుడు పాకులాడతాడు కదా, క్రాల్ చేస్తాడు, ఆ స్థితిలో ఉంది. దీన్ని నేను నా లైఫ్ టైంలో ఒక యవ్వనానికి, బాల్యావస్థ దాటి ఒక యవ్వనానికి వచ్చినటువంటి స్థితిలో ఏ రకమైన నడకలు సాగిస్తారో ఆ రకమైనటువంటి నడకలు ఈ ధర్మము ఉద్ధరింపబడుతూ ప్రతి ఒక్కరు ఈ ధర్మబద్ధంగా కట్టుకోవాలి. లేఅవుట్లు వేసేవాడు ధర్మబద్ధంగా దిక్కులకు లేఅవుట్లు వేయాలి. అపార్ట్మెంట్స్ కట్టేవాడు ఏదో కొలతలతో కట్టుకునే కంటే ఒక ధర్మబద్ధంగా కడితే తన వ్యాపారం చేశాడు అయినా అందులో కట్టుకున్న వాళ్ళు బాగుంటారు. సో ఇవన్నీ జరగాలి అని ఆశిస్తున్నాను. కాణిపాకం అటు కూడా వెళ్ళచ్చు. అలా మనం టైం లేక వెళ్ళిపోతున్నాం. ఓకే. సో మేము యాక్చువల్గా చిత్తూరు దగ్గర పడ్డాం, కానీ బాగా అలిసిపోయి ఉన్నాం అనమాట. టైం లేదు. ఒక 2 రోజులు ఇంటికి చేరుకోవాలి, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఆన్లైన్ క్లాసులు బకాయి పడిపోయి ఉన్నాను. 6-7 ఎదురు చూస్తున్నారు. అలాగే హైదరాబాద్లో ప్రాజెక్టుకి వెళ్ళి మార్కెటింగ్ చేయాలి మేము, కోటేశ్వరరావు గారు. అయినా ఈ పర్యటనలు ఇవన్నీ ఏంటంటే ఈ నాలెడ్జ్ని ఎలా అప్లై చేశారు, లేదా వాళ్ళు కేరళ వెళ్ళాల్సిన ఆవశ్యకత ఏముందండి? ఇంత కష్టపడి 60,000 ఖర్చు అయింది. దగ్గరగా లిటరల్గా చెప్పాలంటే 60,000 రూపాయలు ఖర్చు అయింది అనమాట. కొంతమంది 30,000 దాకా మాకు డొనేషన్స్ ఇచ్చారు. హైదరాబాద్లో మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి, మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి స్వామీజీ ఎవరైతే ఉన్నారో వారు 25,000 మాకు డొనేషన్ ఇచ్చారు. మా దగ్గర ధర్మం నేర్చుకున్న స్టూడెంట్ ఒకరికి 2,500 డెలిగేషన్ ఫీజు కట్టారు. 500, 1000 నాకు స్పెసిఫిక్గా పేర్లు తెలియదు. చాలామంది పాల్పంచుకున్నారండి. ఇంకొక 30,000 మేము క్లాసులు చెప్పడం ద్వారా వచ్చిన డొనేషన్స్. ఆన్లైన్, స్పెసిఫిక్గా ఆన్లైన్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్, వారి పేరు ఏంటన్నా, హైదరాబాద్లో ఆయన ఇండస్ట్రియలిస్ట్ భగవాన్ గారు, అదే రకంగా బాబు గారు అని చెన్నైలో ఉంటారు, మన తెలుగువారు. ఆయన ఈ ప్రయాణం పెట్టుకున్న టైంలోనే ముందుగానే ఆ యొక్క ఫౌండేషన్ వాస్తు, ఆయాది వాస్తు కోర్సు నేర్చుకోవడానికి మాకు ఆయనతో పాటు ఇంకొక 2 స్టూడెంట్స్ని కూడా వరంగల్కి సంబంధించినటువంటి ఒకరు ఇంజనీరు, ఒకరు బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు. వారిద్దరు అక్క చెల్లెల్ని జాయిన్ చేశారు. సో ఈ రకంగా జాయిన్ చేయడం ద్వారా, కొంత అమౌంట్ ఇవ్వడం ద్వారా, కొంత ఆఫ్లైన్ క్లాసులు ఈ మధ్యకాలంలో 10 రోజుల గురించి చెప్పడం ద్వారా సమకూరినటువంటి ఆ డబ్బులతోనే నేను కానీ నా స్టూడెంట్స్ 3 అందులో నా కొడుకు కూడా ధర్మాన్ని నేను కూడా ముందుకు తీసుకెళ్తానంటే, సార్ నీ ప్రయాణం ఇక్కడ ఇలా దీంతో మొదలుపెట్టని చెప్పాను. ఈ ఈవెంట్తో నీ యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టు, తెలుసుకో అని కొన్ని అద్భుతమైనటువంటి తంజావూరు బృహదీశ్వరాలయం చూపెట్టడం జరిగింది. నాన్న ఇంకోటి ఏంటి,
చిదంబరమా, చిదంబరం ఆ యొక్క క్షేత్రం చూపెట్టడం జరిగింది. పద్మనాభ స్వామి గుడి చూపెట్టడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం ద్వారా పెద్ద పెద్ద వక్తలు, ప్రొఫెసర్స్ వీరు వారి యొక్క ఇన్సైట్స్ చెప్పడం, ఇవన్నీ ఏంటంటే బాగా ఎంజాయ్ చేశాను. బాబీ గారని తాపీ మేస్త్రి అలా ధర్మాన్ని నేర్చుకోవడం ద్వారా బ్రహ్మజ్ఞాని అయ్యాడు అతను. కాణిపాకం ఫోటో చూపెట్టి చూసారా, 24 కిలోమీటర్ల దూరంలో ఉందంట కాణిపాకం. స్టిల్ మేము వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళాలని ఉన్నా సరే టైం లేదు మాకు. 4:10 కల్లా తిరుపతి యొక్క మన ప్రాజెక్ట్కి చేరుకొని పని వాళ్ళు ఉంటారు 5:30 దాకా. వారితో ఒక 2 గంటలు చర్చించాల్సింది ఉందన్నమాట. సో అందుకని మేము ఈ రకంగా వెళ్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా కూడా చెప్తున్నాను, అంటే ఇంత నిడివి విన్నవాళ్ళకే తెలుసుకోవాలని చెప్తున్నాను. మన మీద పనిచేసేది 4 గోళ్ళ మధ్య ఉన్న వైబ్రెన్సీ అండి. ఒక్కసారి ఆ వైబ్రెన్సీ మనం కానీ సెట్ చేస్తే, ఒక్కసారి ఆ వైబ్రెన్సీలో ఉండడం మొదలు పెడితే నీ యొక్క బ్రహ్మసూత్రం ఎలైన్ అవుతుంది అనమాట. ప్రకృతికి ఎలైన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి నువ్వు ఎలైన్ అయినప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉంటావు, చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటావు. అందువల్ల కొంత నిడివి ఎక్కువ ఉన్నా దయచేసి వినడం ద్వారా అర్థం చేసుకోండి. మీరు 1 సెంట్ తెచ్చినా మేము మంచి డిజైన్ ఇస్తాము, నువ్వు 2 సెంట్లు తెచ్చినా ఇస్తాము, నువ్వు 3 సెంట్లు తెచ్చినా ఇస్తాము, నువ్వు 10 సెంట్లు తెచ్చినా ఇస్తాము, నువ్వు 100 సెంట్లు తెచ్చినా ఇస్తాము, నువ్వు 1 ఎకరం తెచ్చినా ఇస్తాము, నువ్వు 100 ఎకరాలు తెచ్చినా టౌన్ ప్లానింగ్ ఇస్తాము, 1 ఎకరం తెచ్చి అపార్ట్మెంట్లు కట్టమంటే ఇస్తాము, గ్రూప్ హౌస్లు కట్టమంటే ఇస్తాము, గోడౌన్స్ కట్టమంటే ఇస్తాము. ఒకటేమిటి, అన్ని లయబద్ధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ మనం ఇవ్వడానికి అవకాశం ఉన్నంత స్కోప్ ఉన్నటువంటి నాలెడ్జ్ అనమాట. ఇట్స్ అబౌట్ ద స్పేస్ నాలెడ్జ్ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.